రాంగోపాల్ వర్మ మైకేల్ జాక్సన్ బయోపిక్ మైకేల్ చూసిన తర్వాత భావోద్వేగ పోస్ట్ చేశారు. 2009లో మైకేల్ జాక్సన్ వార్త తనను తీవ్రంగా కలిచివేస్తుందని తెలిపారు. విజయవాడలో ఇంజనీరింగ్ రోజుల్లో చూసిన థ్రిల్లర్ వీడియో తన జీవితాన్ని మార్చేస్తుందని, జాక్సన్ ను దేవుళ్లా భావించానని అన్నారు. బిల్లీ జీన్, స్మూత్ క్రిమినల్ వంటి వీడియోలు తన సినిమా పాటల చిత్రీకరణకు ప్రేరణగా నిలిచాయని వర్మ గుర్తు చేసుకున్నారు. మైకేల్ త్వరగా చనిపోయినందుకు తనను ద్వేషిస్తున్నానని అన్నారు. నాగార్జున తన జీవితంలో మే 23 తేదీని ఎప్పటికీ ప్రత్యేకమైన రోజుని తెలిపారు. 40 ఏళ్ల క్రితం ఇదే రోజు విడుదలైన తన తొలి చిత్రం విక్రమ్ తనకు అభిమానులను దగ్గర చేస్తుందన్నారు. అలాగే మనం చిత్రం కూడా మే 23నే విడుదలై తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో పాటు నాగ చైతన్య, అఖిల్ అక్కినేనితో కలిసి నటించే అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. అభిమానుల ప్రేమాభిమానాల వల్లే ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నాగార్జున తన 100వ చిత్రం కింగ్ 1తో బిజీగా ఉన్నారు. అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ చిత్రాల షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఎండలను కూడా లెక్క చేయకుండా 2 సినిమాల షూటింగ్లను సమాంతంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. స్పిరిట్ లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రభాస్ వినయం, కష్టపడి పనిచేసే తత్వాన్ని ప్రశంసించారు. అంత పెద్ద స్టార్ అయినా గర్వం లేకుండా అందరితో కలిసిపోతారని, షూటింగ్ లొకేషన్ కు రుచికరమైన భోజనాన్ని తీసుకొస్తారని చెప్పారు. విభిన్న కథలతో తెరకెక్కుతున్న ఈ సినిమాల కోసం ప్రభాస్ తన లుక్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటున్నారు. మంగళసూత్రంతో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నటి కంగనా రనౌత్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జోరెత్తుకుంది. అయితే అది నిజం కాదని, క్వీన్ 2 సినిమా షూటింగ్ లో భాగంగా కంగనా లుక్ లో కనిపించినట్లు స్పష్టం చేశారు దర్శకుడు వికాస్ బహల్. క్వీన్ 2 తెరకెక్కిస్తున్న ఈ విషయాన్ని అధికారికంగా దర్శకుడు ధృవీకరించారు. నటులు అన్ని రకాల పాత్రలు పోషిస్తారని, తాను రహస్యంగా పెళ్లి చేసుకోనని చెప్పుకొచ్చారు కంగనా. అనసూయ భరద్వాజ్ తనను అసభ్యకరంగా చూపిస్తూ ఏఐ ఫోటోలు సృష్టిస్తున్నారంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక ఎక్స్ ఖాతా తరచూ ఏఐ జనరేటెడ్ చిత్రాలను పోస్ట్ చేస్తోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వీసీ సజ్జన దృష్టికి తీసుకెళ్లగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ ను సంప్రదించాలని సూచించారు. ఇలాంటి పోస్టులను మొదట పట్టించుకోలేదని, కానీ అవి పెరుగుతుండటంతో ఫిర్యాదు చేసినట్లు అనసూయ తెలిపారు. రామ్ చరణ్ హీరోగా పెద్ద చిత్రం ఆస్ట్రేలియాలో సరికొత్త రికార్డును సృష్టించనుంది. ప్రముఖ థియేటర్ చైన్ పోయిట్స్ కు చెందిన అన్ని లొకేషన్లలో విడుదల కానున్న తొలి తెలుగు చిత్రంగా నిలవనుంది. బుచ్చిబాబు తాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రకాష్ రాజ్ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి మద్దతుగా వీడియో పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మామిడి పండుతో చేసిన వ్యంగ్య వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీపై సెటైర్లు వేశారు. ఈ ఉద్యమానికి అనురాగ్ కశ్యప్, దియా మిర్జా తదితర సినీ ప్రముఖుల మద్దతు తెలుపుతున్నారు. అభిజిత్ దీప్ కే ప్రారంభించిన ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ 6 రోజుల్లోనే కోట్లాది ఫాలోవర్లను సంపాదించి సంచలనాన్ని సృష్టించిన విషయం విదితమే. వరుణ్ ధవన్ లక్నోలో జరిగిన హై జవానీతో ఇష్క్ హో నా హై ప్రమోషన్ ఈవెంట్ లో అభిమానిని కలవలేకపోయినందుకు సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పారు. పోలీసులు ముందుగానే పంపించడంతో ఆటోగ్రాఫ్ ఇవ్వలేకపోయాడని వివరణ ఇచ్చారు. అభిమానుల కోసం భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఆయన స్పందనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే కథానాయకులుగా నటిస్తున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నీలిరంగు లుమినారా గౌన్ తో రెడ్ కార్పెట్ పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ఈ గౌన్ 1500 గంటల హ్యాండ్ వర్క్ తో తయారు చేస్తారు. కెమెరా ఫ్లాష్ పడితే లిక్విడ్ కదులుతున్నట్టుగా కనిపించే ఆప్టికల్ ఇల్యూజన్ ఈ డ్రెస్ ప్రత్యేకత. డైమండ్ సఫైర్ నెక్లెస్ తో ఐశ్వర్య మరింత ఆకట్టుకోగా, ఆమె ఇప్పటి వరకు 24 సార్లు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరై కేన్స్ క్వీన్ గా గుర్తింపు పొందారు. సూర్య, త్రిష నటించిన కరుపు భారీ విజయంతో దూసుకుపోతున్నప్పటికీ సినిమాలోని కొన్ని డైలాగులు వివాదానికి దారితీస్తాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను అవమానించేలా డైలాగులున్నాయంటూ విమర్శలు రావడంతో చిత్ర బృందం క్షమాపణలు తెలిపింది. ఇళయరాజాపై తమకు అపార గౌరవం ఉందని, ఆయనను బాధ పెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. వివాదాస్పద సన్నివేశాలను సినిమాతో పాటు థియేటర్ల నుంచి తొలగిస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఇది ఈ వారం మూవీ అప్డేట్స్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.